చెయ్యి. ఓకే బ్రదర్. సూపర్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. బ్రదర్, నేను చెప్పేది ఏంటంటే టైము మించిపోయింది. మామూలుగానే మేము ఈరోజు ఒక చోట కూర్చొని మాట్లాడేటప్పుడు బాలయ్య గారు అన్నారు, బాబు అసలే ఇది మనకి 8:39 కల్లా అయిపోవాలమ్మా, లేదంటే ఊరుకోను. ఎందుకు ఊరుకోనాయా అంటే నా అభిమానులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఎక్కడెక్కడో నుంచి వచ్చిన అభిమానులు ఈ చలిలో నిలబడటం ఏంటి? వాళ్ళకి చాలా త్వరగా ఇది చెప్పి పంపించాలి, వాళ్ళు సురక్షితంగా ఇళ్ళకెళ్ళాలి అని చెప్పారు. కానీ అనుకోకుండా కొంచెం మనకేదో ఈ సౌండ్ సిస్టంలో వాటిలో వీటిలో చిన్న ప్రాబ్లం రావడం వల్ల లేట్ అయింది. అలాగే మీకు ఇంకొక మంచి గుడ్ న్యూస్ కూడా ఏం చెప్పాలయ్యా అంటే, నేను రావడం లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందా అంటే మన సినిమా సెన్సార్ పూర్తయింది. ఓకే, యూఏ సర్టిఫికేట్ వచ్చింది. ఓకే, వాళ్ళు చాలా 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 గౌరవంగా అభినందించి ఒక్క మాటే చెప్పారు, సార్ ఈ సినిమాతో మీరు ఒక గౌరవమైన స్థానంలో ఉంటారు అని చెప్పారు. చాలా ఆనందం. అది ముందు నేను చెప్పాలి, కానీ మిమ్మల్ని చూసిన ఆనందంలో అన్నీ మాట్లాడేశాను. ఓకే, అలాగే ఇక నా టెక్నీషియన్స్కి వస్తే, ముందు నేను ఎమోషన్ని నమ్ముతానండి. ఒక కథ వెళ్ళే విధానంలో ఉండే ఎమోషన్ని నమ్ముతాను. ఆ ఎమోషన్ నుంచి వచ్చే ఒక యాక్షన్ని నమ్ముతాను. ఆ యాక్షన్ నాకు ఈ సినిమాలో నాతో పాటు పనిచేసిన వాళ్ళు రామలక్ష్మణుల మాస్టర్ గారు అండ్ ఫ్యూచర్లో ది బెస్ట్ ఫైట్ మాస్టర్ అయ్యే రాహుల్, వీళ్ళు నాకు పనిచేశారు. అలాగే ఒక ఫైట్కి నాకు రవివర్మ గారు పనిచేశారు ఫ్రమ్ కన్నడ. ఓకే మాస్టర్, మీకు ఒక్క మాట చెప్తున్నాను, మనం ఏం చేశాము అనేది రేపు సినిమా చూస్తారు, చూసిన ఆడియన్స్ మాట్లాడతారు. ఆ రోజు సక్సెస్లో మనం మాట్లాడతాం, సక్సెస్ మీట్లో. కానీ ఒక్కటి మాత్రం మీకు కరెక్ట్ గ్యారంటీ చెప్పగలను మాస్టర్, మీకు ఒక మంచి కొడుకున్నాడు, వాడు మంచి టెక్నీషియన్. ఫ్యూచర్లో ది బెస్ట్ మాస్టర్ అవుతాడు తెలుగు ఇండస్ట్రీలో, నన్ను నమ్మండి.